హాయ్ అండి. నమస్తే. జీపీ రియల్ ఎస్టేట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా. మార్కాపురం జిల్లాలోనే కనిగిరి నియోజకవర్గంలో వెలిగండ్ల మండలంలో ఈ ల్యాండ్ ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 102 ఎకరాలండి. ఈ 102 ఎకరాలలో 30 ఎకరాలు మాత్రమే వెలిగొండ ప్రాజెక్ట్ కింద కాలువ కింద పోయిందండి. సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి జంగిల్ ల్యాండ్ అండి. ఈ 102 ఎకరాలు మొత్తం జంగిల్ ల్యాండ్ అండి. ఈ 102 ఎకరాలలో 30 ఎకరాలు మాత్రమే వెలిగొండ ప్రాజెక్ట్ కింద కాలువ కింద పోయిందండి. అలాగే సార్ ఈ ల్యాండ్లో ఎటువంటి బోరు లేదు, ఫినిషింగ్ లేదు. బోరు వేస్తే 80 నుంచి 100 అడుగుల్లోపు వాటర్ పడతాయండి. 80 నుంచి 100 అడుగుల్లోపు వాటర్ పడతాయండి. అలాగే సార్ ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఇక సాయిల్ పరంగా చూస్తే పూర్తిగా ఎరుపు నేలండి, ఫుల్ రెడ్ సాయిల్ సార్. అలాగే సార్ ఈ ల్యాండ్ చుట్టుపక్కల కంది, మిరప, వరి రకరకాల సాగులు ఉన్న భూములు చాలా ఉన్నాయండి. అలాగే సార్ ఈ ల్యాండ్ చుట్టుపక్కల పాత బావులు ఉన్నాయండి. గతంలో సార్ మనం గత 30-40 ఏళ్ళ నుంచి మన చిన్నప్పుడు చూసాం కానీ బావులండి మన పొలాలలో సేమ్ అలాంటి బావులే ఈ ల్యాండ్ చుట్టుపక్కల 2-3 ఉన్నాయండి. పూర్తిగా ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి. రాయేస్తే పైన కనపడతా వాటర్ అండి. పైన సార్ బావి వచ్చి 30 నుంచి 40 అడుగు లోపు ఉంటుందండి. మనకి పైన వాటర్ కనపడతాయండి. పూర్తిగా పైన సార్ మన తొంగి చూస్తే వాటర్ కనపడతాయండి. అలాగే సార్ మరి ఇక హైదరాబాద్ నుంచి వచ్చే లోపల ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 370 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. విజయవాడ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 250 నుంచి 260 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. అలాగే సార్ గుంటూరు నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 230 నుంచి 220 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. అలాగే సార్ బెంగళూరు నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 450 నుంచి 500 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. అలాగే సార్ మరి ఇక ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఇక మరొకటి సార్ ఈ ల్యాండ్ స్పెషల్ ఏంటంటే ఈ 102 ఎకరాలలో 30 ఎకరాలు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కింద పోయిందండి. కాలువ ఈ ల్యాండ్లో పోయిందండి. కాలువ అండి మధ్యలో పోలేదు సార్. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఈ ల్యాండ్లో కాలువ పోయిందండి. సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది. అలాగే సార్ మరి ఇక కనిగిరి నియోజకవర్గం నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 25 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. అలాగే సార్ ఎలిగండ్ల మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 10 నుంచి 8 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. ఎలిగండ్ల మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 8 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. అలాగే సార్ పాతబడ్డ బావులు ఉన్నాయండి. ఈ ల్యాండ్ చుట్టుపక్కల పాతబడ్డ బావులు ఉన్నాయండి. అలాగే సార్ మరి అదే సార్ వెలిగొండ ప్రాజెక్ట్ కాలవండి. చూడండి సార్ లైవ్లో పూర్తి సార్ అదే కాలవండి. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తారు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి సార్. అదే సార్ కాలవండి. అదే సార్ మెయిన్ కాలవండి. వెలిగొండ ప్రాజెక్ట్ కాలువ అదే సార్. దయచేసి వీడియో చూడండి. అదే కాలవండి, మెయిన్ కాలవండి సార్. ఈ 102 ఎకరాలలో ఓన్లీ వన్ సైడ్ మాత్రం పోయిందండి కాలువ. వన్ సైడ్ మాత్రం పోయింది. మధ్యలో అది కాలవండి. చూడండి సార్ అదే కాలవండి. అలాగే సార్ మరి ఇక ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి 5 లక్షల రూపాయలు రైతు చెబుతున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తప్పకుండా తగ్గుతారండి. ఒక ఎకరా కాస్ట్ కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే చెబుతున్నారు సార్. సిట్టింగ్లో కూర్చుంటే తప్పకుండా తగ్గుతారండి. అలాగే సార్ ఇది కాలవండి. చూడండి సార్ అదే సార్ మెయిన్ కాలవండి. వెలుగొండ ప్రాజెక్ట్ మెయిన్ కాలువ అదండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. అదే కాలవండి, అదే కాలువ సార్. దయచేసి చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.